హలో అందరికీ. ఈరోజు అయితే నేను 1 పాట్ కిచిడీ చేద్దాం అనుకుంటున్నాను హెల్తీ వెర్షన్‌లో. అంటే కార్బ్ రేషియో తగ్గించి ఫైబర్ రేషియో పెంచడానికి. ఇది వెయిట్ లాస్ కోసం కాదు, ఫ్యాట్ లాస్ కోసం కాదు. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి. సో, ఈ బౌల్ ఆఫ్ వెజ్జీస్ అయితే నేను తీసుకున్నాను. సో, ఇందులో అయితే మనకి నచ్చిన కూరగాయలైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆనియన్స్, రాడిష్, టమాటోస్, క్యారెట్స్ ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్ అయితే ఇది యాడ్ చేశాను. గ్రీన్ లీఫీ అయితే నేనైతే మస్టర్డ్ గ్రీన్స్ నాకు ఇక్కడ హెచ్‌ఈబీలో దొరికింది. సో, మస్టర్డ్ గ్రీన్స్ అయితే నేను ఒక కట్ట కొనుక్కున్నాను. సో, ప్రెజెంట్ అయితే ఇందులో ఒక గుప్పెడు యాడ్ చేస్తున్నాననమాట. సో, చూద్దాం ఎలా అవుతుంది అనేది. సో, పాన్ వేడయ్యాక ఆయిల్ గానీ ఏది వేయకూడదు. పాన్ హీట్ అయ్యాక మనం డైరెక్ట్‌గా ఇది కొంచెం డ్రాప్ చేసేసుకోవాలి. అండ్ ఇది కూడా వాటర్లోనే సోక్ చేసి పెట్టాను. కొంచెం ప్రెస్ చేసేసి ఇట్లాగా కోరేసేయడమే. హెల్దీ మీల్ అంటే కడుపు మార్చుకోవడం కాదు, తృప్తిగా తింటూ పోర్షన్ సైజ్ తగ్గించడం మాత్రమే. దాంతోపాటు నేనైతే ఈరోజు కీన్వాతో ట్రై చేయట్లేదు. సో, ప్రెజెంట్ అయితే నేను బ్రోకెన్ వీట్ రవ్వ తీసుకుంటున్నాను 1/3 కప్. ఇది మోర్ దాన్ ఇనఫ్ మనకి, ఎందుకంటే కూరగాయలు చాలా ఉన్నాయి కాబట్టి. సో, ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోనే. సో, మనం ఒకసారి సార్ట్ చేసుకున్నాము. ఇందులో పసుపు, కొద్దిగా వేడి అయ్యాక మనము పచ్చిమిర్చి యాడ్ చేసేస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇంకొకసారి ఇట్లా కలిపేసుకొని కొద్దిగా మగ్గాక 1:3 రేషియో వాటర్. సో, మంచిగా వాటర్ వేసేసుకొని 3 విజిల్స్ ఉడికిస్తే సరిపోతుంది. లేకపోతే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. సో, మనకైతే హెల్దీగా కిచిడీ అయితే రెడీ అయిపోతుంది విత్ మోర్ ఫైబర్, లెస్ కార్బ్స్. ఒక ప్రోటీన్ కోసం వస్తే కనుక నేను సాంబార్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ సాంబార్ వద్దు అంటే వేరే ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇందులోనే మనకి పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు, టోఫు లేదంటే ఎడమామే, ఎనీథింగ్ మనకి ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజ్జే కావాలి అనుకుంటే దీని పక్కన ఫిష్ కానీ చికెన్ కానీ సార్ట్ చేసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటంటే లెస్ ఆయిల్, మోర్ ఫైబర్, కార్బ్స్ తగ్గించడం. కిచిడీ అంతా ఉడికిపోయాక మనం తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో, రీఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గీతో కానీ లేదంటే గోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో పెట్టుకుంటే కొంచెం మంచిది హెల్త్కి. ఒకవేళ కుదరట్లేదు అనుకుంటే ఆయిల్ యూసేజ్ అయితే తగ్గించండి. ఇప్పుడే 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. కొంచెం చల్లారాక మూత తీసి ఓపెన్ చేసి చూస్తాను. ఇంకా అవ్వలేదంటే ఇంకొక విజిల్ పెడతాను. కానీ ఈ స్టీమ్ అయినంత వరకు విజిల్ అయితే తీయకూడదు కాబట్టి ఇంకా అలా ఉంచాను. నేను ఓన్లీ ఇప్పుడు బ్రోకెన్ వీట్తో చేశాను కదా, ఇప్పుడు దాంతోటే చేయాలని ఏం రూల్ లేదు. యాక్చువల్లీ రైస్తో కూడా చేయొచ్చు. రైస్ మంచిది కాదు అంటున్నారు కదా, రైస్ మంచిదే కానీ ఇంత తినకూడదు, ఇంత తినచ్చు. సో, మీరు ఏదైతే డైలీ ఎంత క్వాంటిటీ తింటున్నారో దానికి సగం తినండి. సో, బాగుంటుంది హెల్త్కి. సో, ఒక గుప్పెడు లేదంటే 1/3 కప్ రైస్, అంత రైస్ కుక్ అయ్యాక ఒక 150 గ్రామ్స్ వరకు ఓకే. సో, ఒకవేళ అంత క్లారిటీగా కావాలి అనుకుంటే అట్లా కుక్ చేసుకోండి. లేదనుకుంటే ఇట్లా ఒక మెజరింగ్ కప్ తోటి తీసుకొని ఒక 1/3 కప్ రైస్ తీసుకుంటే రా రైస్ అంతా సరిపోతుంది. ఎందుకంటే చాలా వేసాం కదా, ఇందులోనే మనము నానబెట్టిన టూర్ దాల్, ఇలాంటి టూర్ దాల్ కానీ ఎల్లో మూంగ్ దాల్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రోటీన్ రేషియో పెరుగుతుంది. లేదు అనుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, టోఫు లేదు అంటే పన్నీర్, ఇట్లా రాజ్మా ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ రాజ్మాగానే వెయ్యాలి అనుకుంటే కనుక మినిమం సోక్ అయితే చేయాలి కాబట్టి, లేదంటే అది ఫైటిక్ యాసిడ్ వల్ల మనకి గ్యాస్, బ్లోటింగ్ అన్నీ వస్తుంది. సో, ఓవర్ నైట్ అయితే సోక్ చేయండి. ఇంకా కుదరట్లేదు అనుకుంటే మినిమం 3 hours అయినా సోక్ చేయండి. టేస్ట్ చేసి కూడా చెప్తాను అసలు బాగా వచ్చిందా ఫ్లాప్ అయిందా అనేది. ప్రెజెంట్ అయితే ఉడికిపోయింది. ఒకవేళ పచ్చికారం వేసాం కాబట్టి మిరపకాయలు, ఒకవేళ కారం సరిపోకపోతే ఎండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడర్. ఇది ఇద్దరికి సరిపోయేటట్టు ఉంది నాకు తెలిసి. మన హెల్దీ కిచిడీ అయితే రెడీ అయిపోయింది. సో, టేస్టీ కిచిడీ అయితే రెడీ. నేను చట్నీ అండ్ సాంబార్ తోటి పేరప్ చేస్తున్నాను. టేస్ట్ చేసి చూద్దాం హిట్ ఆఫ్ ఫ్లాపో. వేడివేడిగా ఉంది.
బాగుంది. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ట్రస్ట్ మీ గాయ్స్, దిస్ ఇస్ ద బెస్ట్ కిచడీ. లెస్ క్యాలరీస్, మోర్ కంఫర్టింగ్ ఫుడ్. గో అండ్ ట్రై దిస్ అవుట్. సో హెల్దీ వర్షన్లో అయితే ఫస్ట్ మీల్ అయితే రెడీ అయింది. సో నేను ఇలా చాలా మీల్స్ అయితే చేస్తున్నాను, అంటే కార్బ్స్ తగ్గించి ఫైబర్ రేషియో అండ్ ప్రోటీన్ రేషియో పెంచడం. సో 1 by 1 మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.